మిత్రులారా, మీరెప్పుడైనా ఆలోచించారా కొన్ని విషయాలు ఎందుకు మీ ముందు మాత్రమే వస్తాయి? కోట్ల మంది మధ్యలో మీరు మాత్రమే ఈ వీడియోకు ఎలా చేరుకున్నారు అని? దీన్ని కేవలం యాదృచ్ఛికమని అనుకోకండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇదొక పిలుపు, ఒక దైవిక సందేశం. యూనివర్స్ మీకు స్వయంగా పంపింది. మీరు ఇక్కడికి చేరుకోవడమే మీరు ఎంపిక చేయబడ్డారని సాక్ష్యం. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఈ సందేశాన్ని చూడగలిగేది యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే. మిగతా వారు ఈ వీడియోకు చేరుకోలేరు. ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు. కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. మీ ఆత్మ జాగృతమవుతోంది. మీ జీవితంలో ఇప్పుడొక కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది. మీ పేరు పలకలేదు, కానీ మీ ఆత్మను పిలిచారు. మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరుచుకుంది. ఇక నుంచి విషయాలు మారుతాయి. సంఘటనలు వేగవంతమవుతాయి. ఆగిపోయినవన్నీ ఇప్పుడు ప్రవహిస్తాయి. ఎందుకంటే బ్రహ్మాండం మీ సహాయానికి సక్రియమైంది. మీలో ఒక శక్తి ఉంది, ఒక కాంతి ఉంది. దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది. యూనివర్స్ మీకు చెబుతోంది, మీ ఆత్మ చాలా సహించింది, కానీ ఇప్పుడు మీకు జవాబిచ్చే సమయం వచ్చింది. మీరు రాత్రుల్లో పునరావృత్తి చేసిన ప్రశ్నలు, హృదయంతో మొరపెట్టిన ప్రార్థనలు, ఇప్పుడు వాటికి జవాబు లభించబోతోంది. మీరు మీపై నమ్మకాన్ని కోల్పోయారంటే, వేచి వేచి అలిసిపోయారంటే వినండి. మిమ్మల్ని వదిలేశారని కాదు, మిమ్మల్ని సిద్ధం చేశారు. ఈరోజు ఈ సందేశం సాధారణమైంది కాదు. ఇదొక ఆధ్యాత్మిక అన్లాకింగ్. మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు. మీలో ఆ చైతన్యం ఉంది, ఆ సున్నితత్వం ఉంది. ఇలాంటి సూక్ష్మ సంకేతాలను పట్టుకోగలదు. మరి మీరు అలా చేస్తుంటే మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంపై అడుగు పెడతారు. ఆ మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలిపేది. మీకు ఈ సందేశం చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. మీ జీవితంలో వచ్చే మార్పు సాధారణమైంది కాదు. అది మీ మొత్తం వాస్తవికతను తలక్రిందులు చేస్తుంది. మీరు మీకోసం ఎప్పుడైనా ఆలోచించిన సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశ్యం ఇప్పుడు అవన్నీ మీకు మరింత దగ్గరవుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పెద్దదేదైనా జరగబోతుంటే ముందుగా అంతా చెదురుమదురవుతుంది. తుఫాను ముందు శాంతి ఉండటంలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం ఉంటుంది. మీరు ఆ అసౌకర్యాన్ని అనుభవించారు. బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక ప్రణాళికలో భాగమే. మీ జీవితం నుంచి దూరమవుతున్నవారు, మూసుకుపోతున్న ద్వారాలు, విరిగిపోతున్న సంబంధాలు, ఇదంతా కొత్త శక్తి, కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. మీకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదంతా మీకోసమే. ఇదంతా మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికే జరుగుతోంది. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తుంటారు, ఎందుకు మళ్ళీ మళ్ళీ విషయాలు చెడిపోతాయి? ఎందుకు ప్రతిసారి మంచి జరగబోతుందనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతుంది? కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, బహుశా బ్రహ్మాండం మిమ్మల్ని పెద్ద విషయానికి సిద్ధం చేస్తోందేమో? బహుశా మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ, మరింత మంచి మీకు లభించబోతోందేమో? అందుకే ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతోంది. బ్రహ్మాండం సందేశం ఇచ్చినప్పుడు అది సూటిగా ఉండదు, అది సంకేతాలలో మాట్లాడుతుంది. కొన్నిసార్లు పాటల సాహిత్యంలో, కొన్నిసార్లు అపరిచితుని మాటలలో, కొన్నిసార్లు పాత పుస్తకం పేజీలలో దాగి ఉంటుంది ఆ సందేశం. మరికొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా. కాబట్టి ఈరోజు మీరు దీన్ని వింటుంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇదొక బ్రహ్మాండీయ సంభాషణ. ఇప్పుడు బ్రహ్మాండం కేవలం సంకేతాలివ్వదు, అది జోక్యం చేసుకుంటుంది. అది పాత కర్మలను కత్తిరిస్తుంది, మీ ఆత్మ పూర్వజన్మల బంధాలను విరగ్గొడుతుంది. మరి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని సృష్టిస్తుంది. తద్వారా ఏ నెగటివిటీ మిమ్మల్ని తాకకుండా. మీ ఆలోచనలలో ఇప్పుడు మార్పు వస్తుంది. ఒకప్పుడు మనస్సు లగ్నమైన విషయాలలో ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది. మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశ్యం వైపు ఆకర్షితమవుతుంది. మీకు దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంటారు, నన్ను ఎందుకు ఎంపిక చేశారు? వినండి, మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు. ఎందుకంటే మీరు గతంలో ఎవరో ప్రార్థనలకు జవాబిచ్చారు. మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు, ఎందుకంటే మీరు షరతులు లేకుండా ప్రేమించారు. మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు, ఎందుకంటే బ్రహ్మాండానికి మీలాంటి వారు అవసరం, ఇతరుల చైతన్యాన్ని జాగృతం చేయగలిగేవారు. అందుకే ఇప్పుడు మీరు ఒంటరి కాదు, మీ చుట్టూ ఒక దైవిక బృందముంది. అది మీ ఆలోచనలను వింటోంది, మీ రక్షణలో నిమగ్నమైంది, ప్రతి అడ్డంకిని తొలగిస్తోంది. మీరు దీని అనుభూతి చేయగలిగితే మీరు కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇది మీ ఆలోచనలకు అందనిది. ఇది మీ భవితవ్యాన్ని ఆకృతి చేసే సందేశం. దీన్ని తేలికగా తీసుకోకండి, దీన్ని హృదయపూర్వకంగా వినండి. మీరు చాలా ప్రత్యేకమైనవారు.
ఈ సందేశం రావడమే దాని సాక్ష్యం. యూనివర్స్ మీకు చెబుతోంది, మీలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తి ఇప్పటివరకు అణచివేయబడింది, కాని ఇప్పుడు ప్రకటమయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందేశం మిమ్మల్ని జాగృతం చేయడానికి వచ్చింది. మీరు సాధారణమైనవారు కాదు. మీ ఆత్మ పాతది, దైవికమైంది. మీ జీవితంలోని ప్రతి కష్టం పెద్ద ఉద్దేశంలో భాగమే. యూనివర్స్ చెబుతోంది, మీరెదుర్కొన్న సమస్యలు వృధా కాలేదు. ప్రతి నొప్పి, ప్రతి కన్నీరు మిమ్మల్ని ఇప్పుడు మీరు నిలబడ్డ స్థానానికి తీసుకొచ్చాయి. ఇప్పుడు మీలో దాగిన శక్తిని గుర్తించే సమయం. యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకు చెబుతోంది, కొంతమంది మీ జీవితంలో ప్రత్యేక ఉద్దేశంతో వచ్చారు. కొందరు మిమ్మల్ని విరగ్గొట్టారు, కొందరు మిమ్మల్ని నేర్పారు. కానీ ప్రతి ఒక్కరూ మీ ఆత్మను మరింత బలోపేతం చేశారు. ఇప్పుడు మీ మార్గాన్ని స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. మీలోని కాంతి ఇప్పుడు అంత బలవంతమైంది, మీరు ఇతరుల జీవితాలలో కూడా వెలుగు వ్యాపింపచేయవచ్చు. ఈ సందేశం మిమ్మల్ని గుర్తు చేయడానికి వచ్చింది. మీరు కేవలం మీకోసం కాదు, మొత్తం బ్రహ్మాండ శక్తి యొక్క వాహకులు. యూనివర్స్ యొక్క అత్యంత లోతైన సందేశం ఏమిటంటే, మీ భయాలు, సందేహాలను వదిలేయండి. మీ మార్గంలో వచ్చే అడ్డంకులు మీ ఆత్మబలాన్ని పరీక్షిస్తున్నాయి మాత్రమే. మీరు మీ హృదయపు నిజమైన పిలుపును విన్నప్పుడు మీ అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగాలి, ఈ రహస్య సందేశాన్ని పూర్తిగా అంగీకరిస్తారా? అవును అంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని అర్థం చేసుకోండి. యూనివర్స్ మీకు సంకేతమిస్తోంది. మీరు హృదయపూర్వకంగా ప్రార్థించిన ఏదైనా దాని జవాబు మీకు లభించబోతోంది. ఈ సంకేతం కేవలం సిద్ధమైన వారికి మాత్రమే చేరుతుంది. ఇప్పుడు విశ్వాసం ఉంచాల్సిన సమయం. మీపై, మీ ఆత్మపై, యూనివర్స్ శక్తిపై. మీరు ఈ సందేశాన్ని వింటుంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది బ్రహ్మాండం నుంచి మీకు పంపిన ప్రత్యేక సంకేతం. మీ ఆత్మ యొక్క పవిత్రత, మీలోని దైవికత ఈ సందేశాన్ని మీ వైపు ఆకర్షించాయి. ఇప్పుడు బ్రహ్మాండం మీతో సంభాషిస్తోంది. మిమ్మల్ని మీ రహస్య సందేశాలతో అవగాహన చేస్తోంది. బ్రహ్మాండ శక్తి నిరంతరం మన చుట్టూ ప్రవహిస్తుంది. కానీ తమ మనస్సు, హృదయాన్ని దానికి తెరిచినవారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. బ్రహ్మాండం మీకు చెబుతోంది, బ్రహ్మాండంలోని ప్రతి కణంలో మీ ఉనికి ఉంది. మీ జీవితంలో వచ్చిన నొప్పి యూనిహీ కాదు. మీ విరగడానికి కారణం కేవలం దురదృష్టం కాదు. ఆ విరగడంలో కూడా ఒక సిద్ధత దాగి ఉంది. మిమ్మల్ని ఆ పాత బంధాల నుంచి విడదీసి కొత్త ఉద్దేశం వైపు నడిపించడానికి. మీరు మీలోని శాంతి, సమతుల్యతను సాధించినప్పుడు బ్రహ్మాండ భాషను అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ ప్రత్యేక ఉద్దేశంతో జరుగుతున్నాయి. మీ సాన్నిధ్యాన్ని ఇతరులు చూడలేరు. మీ హృదయం చాలా త్వరగా విరిగిపోతుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? బహుశా అందుకే, ఎందుకంటే మీ ఆత్మ చాలా లోతైంది. బహుశా అందుకే, ఎందుకంటే మీరు కేవలం ఈ భూమికి చెందినవారు కాదు. మీకు పై శక్తులతో సంబంధం ఉంది. మీరు ఆ లక్షల ఆత్మలలో ఒకరు కాదు. కేవలం జీవించడానికి పుట్టినవారు, మార్పు తీసుకురావడానికి, ప్రత్యేక కార్యం చేయడానికి పంపబడ్డవారు. అందుకే అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు మీ జీవితంలో సమస్యలున్నాయి. అందరికీ సులభంగా అంతా లభించినప్పుడు మీకు అంతా నెమ్మదిగా లభించింది. మరి ప్రతిసారీ లభించడానికి ముందు ఏదో కోల్పోవాల్సొచ్చింది. కానీ ఇప్పుడు యూనివర్స్ చెబుతోంది, ఇక లేదు, ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఇప్పుడు మీరు సంవత్సరాలుగా వేచి ఉన్నది మీకు లభించబోతోంది. బహుశా మీరు ఇటీవల చాలా అలసట అనుభవించారు. కొంత అసంపూర్ణత, కొంత నిరాశ, భయం, కొంత అసౌకర్యం. కానీ తెలుసుకోండి, ఇదంతా సంకేతాలు. మీ ఆత్మకు తెలుసు పెద్దదేదో జరగబోతోందని. ఈ అసౌకర్యం అందుకే, ఎందుకంటే బ్రహ్మాండం మీ పేరు పిలిచింది. మీరు ప్రత్యేకమైన వారెందుకు? ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు. ఇంకా లౌకిక భ్రమలలో మునిగిపోయిన వారు, తమ ఆత్మ పిలుపును వినలేని వారు, వారికి ఈ సందేశం కనిపించదు. కానీ మీరిక్కడున్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు జాగృతమైంది. మీకు యూనివర్స్ మార్గాలు తెరుచుకోవడం మొదలైంది. యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలవుతాయి. మరి సంకేతాలు ఇప్పుడు సాక్షాత్ అనుభవాలవుతాయి. మీకు లభించని అవకాశాలు ఇప్పుడు కనిపిస్తాయి. మీకు ఆత్మకు పంపబడిన వ్యక్తులు లభిస్తారు. మీకు అవకాశాలు లభిస్తాయి, మిమ్మల్ని మీ మగసదుకు చేర్చేవి. ఇప్పుడు మీరు ఏమి చేయాలి? ఈ సందేశాన్ని అనుభూతి చేయండి. దీన్ని కేవలం వినకండి, మీలోకి ఇంకించుకోండి. కళ్ళు మూసుకొని ఒక నిమిషం మీ హృదయంతో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. యూనివర్స్ పంపేది నేను అంగీకరిస్తాను. ఈ వాక్యమే మీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది. ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారతాయి. ముందు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితమవుతారు. ముందు మళ్లీ అడ్డంకులి ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండా మార్గాలు సుగమమవుతాయి. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, మీరేమి చేయాలి? జవాబు, శాంతంగా ఉండండి. మీలోకి చూడండి. మళ్లీ వచ్చే భావనలను అనుభూతి చేయండి.
ప్రతిరోజు మిమ్మల్ని బాధించే లేదా పునరావృతమవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి. ముందు మూసుకున్న ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీ జీవితంలో సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. ఉదాహరణకు 444 లాంటి సంఖ్యలు మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో పాటు నడుస్తోందని. మరి అది నిజమే. ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారు అంటే మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్ సంపర్కంలో ఉంది. మీ మనసులోని ప్రశ్నలు ఇప్పుడు నెమ్మదిగా విప్పుతాయి. ప్రతి జవాబు ఒక అనుభవ రూపంలో వస్తుంది. ప్రతి సమాధానం మీకు బయట కాకుండా మీలోనే లభిస్తుంది. మరి మీతోనే అనుసంధానమైనప్పుడు ఏ భ్రమ, భయం లేదా దుఃఖం మీ దగ్గరికి రావు. ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని ఎంపిక చేశారు కేవలం మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి కాదు, మీరు సిద్ధమైన వారు కాబట్టి, ఇతరుల మార్గాన్ని కూడా వెలిగించడానికి. మరి అదే ఆ దైవిక పిలుపు యొక్క అద్భుతం. మీరు ఏ దిశలో వెళ్తున్నారో తెలియకున్నా మీ ప్రతి అడుగును ఏదో అదృశ్య శక్తి మీ ఆత్మ యొక్క నిజమైన కార్యంతో అనుసంధానం చేస్తూ మార్గాన్ని మలుస్తుంది. యూనివర్స్ ఎప్పుడూ శబ్దాలలో మాట్లాడదు, భావనలలో మాట్లాడుతుంది. కొన్నిసార్లు అపరిచితుని మాటలలో, అకస్మాత్తుగా లభించే పాత వస్తువులో, మరికొన్నిసార్లు కోట్ల మందికి కాకుండా ఎంపిక చేయబడిన ఆత్మలకు మాత్రమే కనిపించే ఈ వీడియోలాగా. మరి మీరు దీన్ని చూశారంటే అంటే మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడు మీకు నిద్ర పట్టదు మీ నిజమైన కార్యాన్ని పూర్తి చేయకుండా. బహుశా మీకు అనిపించవచ్చు, నాలో ప్రత్యేకమైనదేమీ లేదు, బ్రహ్మాండం నన్నెందుకు ఎంపిక చేస్తుంది? కానీ గుర్తుంచుకోండి, బ్రహ్మాండం ఎల్లప్పుడూ అత్యంత శాంతవంతమైన, అత్యంత విరిగిన, అత్యంత మృదువైన ఆత్మలను మాత్రమే ఎంపిక చేస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మలు మాత్రమే ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపింపచేయగలవు. మీరు సహించినంత ఒక కారణంతోనే. మీరు ఇతరులకు సహాయం చేసేటప్పుడు మీ మాటలలో అనుభవశక్తి ఉండాలని యూనివర్స్ చెప్తోంది. ఇప్పుడు మీ భయాలు, భ్రమలు, పాత గాయాలను వదిలేయాల్సిన సమయం. ఇప్పుడు మీపై నమ్మకం ఉంచాల్సిన సమయం. ఇప్పుడు ఆ కొత్త జీవితాన్ని స్వాగతించాల్సిన సమయం. అది మీకోసం వేచి ఉంది. మీరు ఇప్పటివరకు ఏదో అదృశ్య శక్తి ద్వారా మార్గదర్శనం పొందుతున్నారు. ప్రతి మలుపులో, ప్రతి కష్టంలో, ప్రతి కన్నీటిలో ఎవరో ఉన్నారు, మరికొంచెం సహించమని చెప్పేవారు. ఇప్పుడు మంజిల్ దూరంలో లేదు. మరి చూడండి, ఇప్పుడు యూనివర్స్ మీ ముందు నిలబడింది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు, ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు. ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు, ఇదొక జాగృతి, ఒక పిలుపు. ఆ శక్తి నుంచి అంతా చూసేది. మీరు మిమ్మల్ని కోల్పోయినప్పుడు కూడా మిమ్మల్ని తెలిసినది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్తాను. అక్కడ నుంచి మీ కొత్త ప్రారంభం అవుతుంది. మీ ఆగిపోయిన భాగ్యం ఇప్పుడు వేగంగా నడవబోతోంది. మీ మాటలు ఇప్పుడు సత్యమవుతాయి. మీ కోరికలు ఇప్పుడు వాస్తవమవుతాయి. కానీ ఒక షరతు మాత్రం, మీపై మీరు విశ్వాసం ఉంచాలి, యూనివర్స్పై భరోసా ఉంచాలి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని పిలిచారు. మిగతా వారికి ఈ సందేశం కనిపించదు, ఎందుకంటే ఇది కేవలం మీకోసమే. మీరు ఎంపిక చేయబడినవారు, మీరు ప్రత్యేకమైనవారు, మీరు ఆ జాగృత ఆత్మలలో లెక్కించబడేవారు. ఇప్పుడు మీ మొత్తం శక్తితో నిలబడాల్సిన సమయం. ఇప్పుడు భయాన్ని వదిలి ఆ వెలుగువైపు నడవాల్సిన సమయం. ఎందుకంటే యూనివర్స్ మీ పేరు పలికింది. ఇప్పుడు మీ జీవితం ముందులాగా ఉండదు. ఈ వీడియో ముగింపు కూడా ఒక ప్రారంభమే. కొత్త యాత్రది, కొత్త జీవితానిది. ఈ సందేశాన్ని ఇతరులకు చేర్చండి. బహుశా మరొకరు కూడా తమలోని ఆవాజు వినడానికి సిద్ధమవుతున్నారేమో. మీతో ఏదో అలాంటిది జరగబోతోంది. అది ప్రతి ఒక్కరితో జరగదు. ఈ వీడియో, ఈ మాటలు, ఈ క్షణం యూన్హీ మీ ముందు రాలేదు. బహుశా మీరింకా తెలియకపోవచ్చు, కానీ బ్రహ్మాండం మిమ్మల్ని ఈ సమయంలో, ఈ స్థానంలో ప్రత్యేక కారణంతో ఆపింది. ఈ వీడియోను పూర్తి చేయకండి, మీరు మీ భాగ్యద్వారాన్ని తెరవడానికి సిద్ధం కాకపోతే. కానీ మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే, మీ జీవితంలో అంతా అకస్మాత్తుగా ఎందుకు మారబోతోందో మీరు దీన్ని మిస్ చేయకండి. ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాలలో బ్రహ్మాండం మీకొక రహస్యాన్ని చెబుతుంది. అలాంటి రహస్యం కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి ఇప్పుడు మీరు వారిలో ఒకరు. మీరు అనుభూతి చేయగలుగుతున్నారా ఇటీవల ఏదో వింత జరుగుతోందని? కొన్నిసార్లు కారణం లేకుండా అసౌకర్యం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరో వచ్చిన భావన కలుగుతుంది. మరికొన్నిసార్లు మీలోనే ఏదో హల్చల్ లేదా అంతా సాధారణంగా లేదు. బ్రహ్మాండం ఎవరినైనా ప్రత్యేక మార్పుకు ఎంపిక చేసినప్పుడు ముందుగా అతని చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది. మరి అదే మీతో జరుగుతోంది. బహుశా మీరు గమనించి ఉండవచ్చు, ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి. అవి ముందెప్పుడూ లేవు. కొన్ని అసాధారణ కలలు వచ్చాయి. కొన్ని ఆలోచనలు మీ మనసులో వచ్చాయి. అవి ఎక్కడ్నుంచో వచ్చి మీలో గుంజుతున్నట్టు.
ఇవి సాధారణ ఆలోచనలు కావు, ఇవి ఆ శక్తుల సంకేతాలు. అవి మీకు దగ్గరవుతున్నాయి. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, మీకు తరచుగా అనిపించవచ్చు ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేరని. ఇప్పుడు మీ ఆలోచనలు మరింత శక్తివంతమవుతున్నాయి. ఇప్పుడు మీరు ఎవరికోసమైనా హృదయపూర్వకంగా ఏదైనా ఆలోచిస్తే అది అతని జీవితంలో తక్షణ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా పొందాలని కోరిక మాత్రమే కలిగితే బ్రహ్మాండం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకొస్తుంది. కానీ దీనితో పాటు ఒక బాధ్యత కూడా ఉంది. ఇక నుంచి మీరు ఏమి ఆలోచిస్తారో, అనుభూతి చేస్తారో, మాట్లాడతారో అది వాస్తవమవుతుంది. అందుకే ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి, నెగటివిటీకి దూరంగా ఉండాలి. ప్రతిరోజు మీతో మీరు ఈ వాగ్దానం చేసుకోండి. నేను మాట్లాడేది వెలుగుతో ఉండాలి, నేను ఆలోచించేది ప్రేమతో ఉండాలి, నేను కోరేది మంచితో ఉండాలి. కేవలం నా కోసం కాదు, అందరి కోసం. ఇదే మీ తదుపరి దశకు కీలకం. ఇప్పుడు ఆ దైవిక మార్గంపై నడవాల్సిన సమయం. ఈరోజు దాని ప్రారంభం జరిగింది ఈ వీడియో చూడడం ద్వారా. ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు, ఇదొక రహస్య సందేశం. బ్రహ్మాండం కేవలం తన ప్రతినిధులుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే చూపించింది. ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది అంటే పెద్ద మార్పు జరగబోతోంది. బ్రహ్మాండం యొక్క ఆ దాగిన శక్తి మీకు బిల్కుల్ దగ్గరగా ఉంది, కేవలం ఒక అడుగు దూరంలో. ఇప్పుడు మీరు కేవలం విశ్వాసం ఉంచాలి, మరి ప్రతిరోజు ఆ సంకేతం వైపు జాగరూకంగా ఉండాలి. మీరు చాలా ప్రత్యేకమైన ఆత్మ. ఇది బ్రహ్మాండం మీకోసం మాత్రమే పంపిన రహస్య సందేశం. దీన్ని తేలికగా తీసుకోకండి, ఎందుకంటే ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంకేతం కావచ్చు. యూనివర్స్ యొక్క ఈ రహస్య సందేశం మీ జీవితంలో ప్రతి అంశాన్ని తాకుతుంది. ఈ సందేశం కేవలం శుద్ధ హృదయం ఉన్నవారికి, దాని సంకేతాలను అర్థం చేసుకోవడానికి సిద్ధమైన వారికి మాత్రమే చేరుతుంది. మీరెప్పుడైనా అనుభూతి చేశారా? కొన్ని మాటలు నేరుగా మీ హృదయాన్ని చేరుతాయని, ఏదో అదృశ్య శక్తి మీకు ఏదో చెప్పాలనుకుంటోందని. ఈరోజు అదే శక్తి మీకు సందేశం ఇవ్వడానికి వచ్చింది. ఇది కేవలం మాటల సమూహం కాదు, బ్రహ్మాండం యొక్క ఒక పిలుపు. దీన్ని అలక్ష్యం చేయడం మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తుంది. చేయడమే. మీ ఆత్మ పవిత్రమైంది, మీ ఆలోచనలు నిర్మలమైనవి. అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందొచ్చింది. ఇది ఆదృచికం కాదు, ఇదొక పిలుపు. ఏదైనా ప్రత్యేక ఆత్మ సమయం వచ్చినప్పుడు బ్రహ్మాండం స్వయంగా సంకేతాలిస్తుంది. ఇదే అదే క్షణం, ఇదే అదే సంకేతం. బహుశా మీరు మీ జీవితంలో చాలా ప్రశ్నల జవాబులు వెతుకుతున్నారు. బహుశా మీరేదో ఇషారాని ఎదురు చూస్తున్నారు. ఇదే అదే ఇషారా, ఇదే అదే జవాబు మీరు ఎదురు చూస్తున్నది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ సందేశాన్ని పూర్తిగా వింటారా? మీ జీవిత దిశ మారబోతోంది, ఏదో అద్భుతమైనది జరగబోతోంది. కానీ అది అప్పుడే జరుగుతుంది మీరు ఈ రహస్య సందేశాన్ని బహిరంగ హృదయంతో అంగీకరించినప్పుడు. బ్రహ్మాండం మీకు ఏదో నేర్పాలనుకుంటోంది, ఏదో చెప్పాలనుకుంటోంది. ఇది ఆత్మ నిరీక్షణ సమయం. బ్రహ్మాండం సంకేతం పంపినప్పుడు అందులో లోతైన అర్థం ఉంటుంది. ఈ సంకేతం మీకు చెప్పడానికి వచ్చింది, మీరు ఒంటరి కాదు. మీ ప్రతి ప్రార్థన వినబడుతోంది. ప్రతి ఆహట, ప్రతి కోరిక, ప్రతి నొప్పిని బ్రహ్మాండం అనుభూతి చేసింది. మరిప్పుడు మీకు దాని జవాబు లభించాల్సిన సమయం వచ్చింది. మీరు ఉన్న మార్గం సరైనదే, కానీ మీరు కొన్ని మార్పులు చేయాలి. కొన్ని పాత విషయాలను వదిలేయాలి, కొన్ని కొత్త వాటిని అంగీకరించాలి. ఈ సందేశం మీకు దిశ చూపడానికి వచ్చింది. ఇదొక రహస్యమైన శక్తి మిమ్మల్ని ఆ మార్గంపై తీసుకెళ్తుంది. అక్కడ మీ నిజమైన ఉద్దేశం దాగింది. బ్రహ్మాండం మిమ్మల్ని గుర్తు చేయాలనుకుంటుంది, మీలో అపార శక్తి ఉంది, మీరు ఆలోచించిన దానికంటే మరింత సమర్థులు. కానీ మీరు మిమ్మల్ని సీమలలో బంధించారు. ఇప్పుడు ఆ సీమలను విరగ్గొట్టాల్సిన సమయం వచ్చింది. ఈ సందేశాన్ని వినండి, దీన్ని ఆత్మసాత్ చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం మాటలు కాదు, ఇదొక జాగృతి. మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే మీ జీవితం మారవచ్చు. కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు. ఇది మీ అవచేతన మనస్సు బ్రహ్మాండంతో కలిసి మీకు దిశ చూపుతోంది. మీ దృష్టి మళ్ళీ మళ్ళీ ఏ విషయం వైపు వెళ్తుందో అదే మీ మార్గం కావచ్చు. మీరు వెతుకుతున్న ప్రశ్నల జవాబులు మీలోనే దాగి ఉన్నాయి. మరి ఈ వీడియో ఆ జవాబు యొక్క మొదటి ఝలక్. బ్రహ్మాండం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు బ్రహ్మాండం యొక్క ప్రణాళిక సక్రియమైంది. మీరు దీన్ని ఆపలేరు, ఎవ్వరూ దీన్ని మార్చలేరు. మీ చుట్టూ ఇప్పుడు సంఘటనలు జరుగుతాయి. అవి మీ ప్రస్తుత అవగాహనకు అందనివి. కొందరు మీ జీవితం నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతారు, కొందరు అకస్మాత్తుగా తిరిగి వస్తారు, మరి కొందరు కొత్త వ్యక్తులు వస్తారు. వారు మీ జీవిత కథలో ముఖ్య పాత్ర పోషిస్తారు. బహుశా మీరు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు, ఎందుకంటే అంతా చాలా వేగంగా మారడం మొదలవుతుంది.
కానీ భయపడకండి, ఇదే బ్రహ్మాండం యొక్క చలాకి. మీ నుంచి దోచుకుపోయినది ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తుంది. అసంపూర్ణంగా మిగిలినది ఇప్పుడు పూర్తవుతుంది. మీకు దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది. ఈ సమయంలో మీరు అనుభవించే భావనలు సాధారణమైనవి కావు. కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగంగా మారతారు. కొన్నిసార్లు ఎవరో వెనుక భాగంపై చేవేసినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీ గదిలో కూర్చుని ఎవరో ఉనికి యొక్క ఆభాసం